ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మొదటి పట్టణంలో వాక్యం వింటూ ఉన్నాం. మలాకీ ప్రవక్త గ్రంథము 4వ అధ్యాయము. సర్వశక్తిమంతుడైన ప్రభు ఇట్లనుచున్నాడు, కొలిమి వలె మండు దినము రాబోచున్నది. ఆ రోజు గర్వాత్ములు దుష్టులు గడ్డి వలె కాలిపోవుదురు. కొలిమి వలె మండు దినము రాబోతూ ఉంది. ఆ రోజున గర్వాత్ములు దుష్టులు గడ్డి వలె కాలిపోతారంట. ఈ వాక్యానికి ఎవరు భయపడాలి? దుష్టులు, గర్వాత్ములు భయపడాలి. విశ్వాసులు, దేవుని బిడ్డలు ఎంత మాత్రం కూడా భయపడనవసరం లేదు. ఈరోజు ప్రభు మనకి బోధించేది అదే. దుష్టులు, గర్వాత్ములు భయపడతారేమో గాని నేను మాత్రం భయపడను. ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడు నా తరపున ఉంటాడు. మొదటి పట్టణంలో దేవుని యొక్క దినము ఘోరంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది, ఊహించినటువంటి విధంగా ఉంటుంది. ఎలానైనా ఉండని, నేను దేనికి భయపడను. ఈరోజు మొదటి పట్టణంలో ఈ యొక్క మలాకీ ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరించేదే. దేవుడు ఆ ఇజ్రాయేల్ ప్రజలకి ఎన్నో మేలులు చేస్తే, ఎంతగానో దీవిస్తే, బానిసత్వం నుంచి వాళ్ళని ఆ వాగ్దాన భూమిలోకి తీసుకొని వచ్చి విస్తారంగా దీవిస్తే ఆ దేవుని మర్చిపోయారు. వాళ్ళు దేవుని వాక్కును పెడచేవన పెడుతున్నారు. వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. అలాంటి తరుణంలో మలాకీ ప్రవక్త ద్వారా దేవుడు వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాడు. జాగ్రత్త సుమ, గర్వాత్ములు, దుష్టులు దేవుని యొక్క కోపానికి బలైపోతారు. ఆ దేవుని యొక్క దినం అనేది భయంకరంగా ఉంటుంది, నువ్వు తట్టుకోలేవు. ఇలాంటి ప్రవచనాన్ని దేవుడు తన ప్రజలకు వినిపిస్తూ ఉన్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇవన్నీ కూడా భయపెట్టడానికి కాదు, సిద్ధపడటానికి. ఈరోజు నేను ఏ స్థితిలో జీవిస్తూ ఉన్నా, నా కుటుంబం ఏ స్థితిలో ఉంది, నా బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారు, నా ఆత్మీయ జీవితం ఏ స్థితిలో ఉంది, భయపడే స్థితిలో ఉందా, ఆందోళన పడే స్థితిలో ఉందా, ఆ దేవుని యొక్క దినం వచ్చినప్పుడు సిగ్గుపడే స్థితిలో ఉందా, బాధపడే స్థితిలో ఉన్నా, తల దించుకునే స్థితిలో ఉన్నానా? అయ్యో పర్వాలేదు, ఇప్పటికైనా నేను సిద్ధపడతా, ఇప్పటికైనా నేను మించిపోయింది లేదు, సిద్ధపడతా. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, చివరి నిమిషంలో ప్రభు వైపు తిరిగిన చివరి నిమిషంలో ఆయన క్షమాపణ కోరినా గాని క్షమించేటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు. తన కుడి ప్రక్కన శిలువ వేయబడినటువంటి దొంగ చివరి క్షణంలో ఆయన మంచితనం తెలుసుకొని, ఆయన యొక్క గొప్పతనం తెలుసుకొని, ప్రభువా నీ రాజ్యంలో నన్ను గుర్తుపెట్టుకో అంటే ఆ క్షణంలో కూడా దేవుడు అతన్ని పూర్తిగా క్షమించి, నేడేను నాతో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, నేడేను నాతో పరలోకంలో ఉంటాం. ఎంత గొప్ప బహుమానమో దేవుడు అతనికి ఇస్తూ ఉన్నాడు. ఈరోజు ఇప్పటికైనా ఆలస్యమైందేమో, ఇప్పటికైనా చాలా దేవునికి దూరంగా వచ్చేమో, ఇప్పటికైనా పర్వాలేదు, దేవుని వైపు మల్లుదాం, దేవుని వైపు తిరుగుదాం, దేవుని యొక్క దయను పొందటానికి మన వంతు ప్రయత్నం చేద్దాం.